వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లిలోని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఇక శ్రీహరి ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారని శ్రీహరిపై చిత్తూరులో కేసు నమోదైంది. ఇక ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగానే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమైనటువంటి అంటే ప్రధాన మీడియా విభాగానికి సంబంధించినటువంటి అధికారిగా కూడా సిపిఆర్ఓ కూడా శ్రీహరి పనిచేశారు. ప్రజెంట్ కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రికి మీడియాగా సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా మీడియా విభాగానికి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయనకి బాధ్యతలు కూడా జగన్ అప్పచెప్పారు. అయితే ఈ రోజు ఉదయం ఊహించిన విధంగా సివిల్ డ్రెస్ లో వచ్చినటువంటి పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా దౌర్జన్యపూరితంగా బెదిరించే వైఖరితో ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్న తర్వాత కనీసం ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా చెప్పకుండా తీసుకువెళ్లారు. అదేవిధంగా ఆయన వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది కూడా ఫాలో అవ్వకుండా కూడా వాళ్ళను కూడా బెదిరించారని కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు సమాచారం అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మేరకు పార్టీ కార్యాలయానికి అందినటువంటి సమాచారం మేరకు వెంటనే పార్టీ నాయకత్వం అంతా కూడా ఆయనకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించేటువంటి పనిలో ఉన్నారు. అటు లీగల్ టీం కూడా శ్రీహరి అరెస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏంటనే దానిపైన కూడా విచారణ చేపట్టినటువంటి సిచ్యువేషన్. ఇందులో భాగంగానే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తిరుపతి పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో భాగంగానే అరెస్టు జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. చంద్రబాబు చేతిలో కత్తి పెట్టడం, అదేవిధంగా యానిమేటెడ్ ఫోటోలకు సంబంధించి పోస్టింగ్లు చేసి వాటిని సర్క్యులేట్ చేయడంలో ప్రధానంగా శ్రీహరి పాత్ర ఉంది అనే ఒక అభియోగం వ్యక్తమైంది. అందులో భాగంగానే పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా అంటే పోలీసుల నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడం, కనీసం పోలీసులు అరెస్ట్ చేసే ముందు నోటీసు ఇచ్చి కుటుంబ సభ్యులకు కానీ ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బందికి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా పోలీసులు వచ్చి ఆయన్ని తీసుకువెళ్లడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ విషయంలో లీగల్ గా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ప్రజెంట్ వైసీపీ నాయకత్వం దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. బ్రహ్మణి. ఓకే రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.